హలో ఎవరీవన్, దిస్ ఇస్ జాకిర్ హుస్సేన్. పులివెందల నుంచి అమరావతి వరకు భారతీ రెడ్డి గారికి పెద్ద బహుమతి ఇచ్చారని చెప్పాలి టీడీపీ. ఒకసారి దీని గురించి క్లుప్తంగా వివరణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హాయ్ జకీర్. భారతీ రెడ్డి గారికి ఇచ్చిన బహుమతి ఏంటి సార్? అది కూడా పులివెందల నుంచి అమరావతి వరకు. యాక్చువల్గా కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా వాళ్ళు ఇచ్చిన హామీల్ని మేజర్గా సూపర్ 6ని అమలు చేసే పనిగా ఉంది. బట్ విపక్షం అంటే విపక్షమే అనాలేమో, ప్రతిపక్షకు హోదా కూడా లేని వైసీపీ వాళ్ళు ఘాటుగానే విమర్శిస్తున్నారు. దీనికి నేను ఆహ్వానిస్తాం కూడా. ఎందుకంటే ఎట్లాంటి విమర్శలు తప్పులేదు. అంటే పథకాలు సరిగ్గా ఇవ్వట్లేదు, వాళ్ళకి అందలేదు, వీళ్ళకి అందలేదు. 1000 మందికి అందిన 999 మందికి పథకం వచ్చినా ఒక్కడికి రాలేదు, వాడికి ఒక్కడికి చూపించి హైలైట్ చేసి అలా చేసుకోండి. ఈ చిన్న చిన్న నీచముగా మాట్లాడడము, ఫ్యామిలీకి అబ్యూజ్ చేయడము, వాళ్ళ శీలం గురించి, వాళ్ళ పుట్టుకల గురించి మాట్లాడడం అది తప్పు. మీకు చేత కాక, విమర్శ చేత కాక అటు వెళ్ళారు. సో ఇంకా వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం. సో ఇలాంటి విమర్శ చేస్తే అందరూ ఆహ్లాదకరంగా మంచి విమర్శలు తిప్పి కొడతారు. ఇప్పుడు ఏదైతే అమ్మఒడి అన్నారో, ఇంట్లో ఎంతమంది ఉంటే ఒకరికి ఇచ్చేవారు. ఏదో అన్న జగనన్న ఇచ్చాడు, బటన్ నొక్కాడు జగనన్న వచ్చిందంటే ఇంట్లో ఒకరికే వచ్చింది 15,000. దానికి ఏం చేశారు? మొన్న 2024 ఎలక్షన్స్కి ముందు ఇంట్లో ఎంతమంది ఉంటే నీకు 15 అని చెప్పారు. 5 అది 15 అనలేక 15 అంటారు. సో మరి అలా అన్నప్పుడు మరి గత ప్రభుత్వంలో మీరు ఎందుకు చేయలేదు? సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేసింది? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చింది. కానీ అలా ఇచ్చినప్పుడు రియంబర్స్మెంట్ కూడా ఉంది. ఇది ప్రభుత్వాన్ని తలకు మించిన భారం. ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. ఇప్పుడు మన సబ్జెక్టు ఈ అనవసర పథకాల గురించి కాకపోయినా విమర్శ గురించి మాట్లాడు. సరే, వైసీపీ వాళ్ళు ఈ విధంగా విమర్శ చేస్తున్నారు. వాళ్ళ పర్టికులర్గా వాళ్ళకు వచ్చే ఛానల్లో పేపర్ ఉంది కాబట్టి ఇంకా లేనిపోని క్రియేట్ చేసి, చూసారా ఎవరో ఒక అమ్మాయి మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్కి వెళ్తే జగనన్న నాకు అమ్మఒడి రాలేదని చెప్పి ఏడ్ చేసిందని ఓ పెద్ద సీన్ పెట్టి 3-4 కెమెరాలు పెట్టి, రాజమౌళి గారు కూడా డైరెక్ట్ చేయలేరు అంత బాగా డైరెక్ట్ చేసి చేయించారు కదా. అలాగా అదే మీరు ఒకసారి అన్నారు, అదే మనం ఒకసారి డిస్కషన్లో ఎంత బాగా ప్లాన్ చేస్తున్నారు సార్, మళ్ళీ ఇమీడియట్గా దొరికిపోతున్నారు వాళ్ళు, అటర్ ఫ్లాప్ అయిపోతున్నారు మీరు ఒకసారి అన్నారు. సో అట్లాగే ఇప్పుడు కూడా బాగా విమర్శించారు, ఏమి బస్సు పథకం సరిగ్గా రాలేదు అని. సరే అమ్మ, భారతి గారు ఉన్నారు, మేడం గారు, ఆవిడికి పులివెందుల నుంచి అమరావతి రమ్మనండి, వాళ్ళ తాడేపల్లి వరకు రమ్మనండి, బస్సు ఎక్కమనండి, ఆర్టీసీ బస్సు. అది ఫ్రీయో కాదో మీరే చెక్ చేసుకోండి, తెలిసిపోతుంది కదా. మీరు అక్కడ ఆధార్ కార్డు ఉంటే మీరు అక్కడే చెక్ చేసుకోవచ్చు కదా అని ఎవరు ఆఫర్ ఇచ్చారు? మాజీ మంత్రి సుజాత గారు కౌంటర్ వేశారు. అంటే ఎవరో ఒకరు మాట్లాడాలి కదా. ఒక మహిళగా ఆవిడ మాట్లాడారు, తప్పేముంది? ఇప్పుడు ముందు తల్లికి వందనం, అదే అమ్మఒడి కాస్త తల్లికి వందనంగా మార్చి వీళ్ళు కొనసాగిస్తున్నారు. వాళ్ళు 39 లక్షల మందికి ఇస్తే వీళ్ళు 67 లక్షల మందికి ఇచ్చారు. వీళ్ళు ఎవరు ఎక్కువ ఇచ్చినట్టు? నెక్స్ట్ ఈ బహుమతిని యాక్సెప్ట్ చేస్తారా సార్ భారతీ రెడ్డి గారు? వచ్చేద్దాం. ఇప్పుడు అలాగే రైతు బంధులాగా ఏదో పెట్టారు అక్కడ. అది కూడా అట్టహాసం ఏం లేకుండా సింపుల్గా మండుటెండలోనే ముఖ్యమంత్రి కూర్చొని ఆ కార్యక్రమం మమ్మ అనిపించి అందరూ ఖాతాల్లో పడేలా చేశారు. దానికోసం నేను బటన్ నొక్కుతున్నానని చెప్పి దారి పొడవునా బారికేడ్లు, చెట్లు కొట్టేయడం, పోలీస్ బందోబస్తు, మనుషుల్ని కార్యకర్తలు కూడా కలవనీయకుండా చేసేసి, దారి పొడవునా 5 కిలోమీటర్ డిస్టెన్స్ కూడా హెలీప్యాడ్తో వెళ్ళి నానా హంగామా చేసి, ప్రభుత్వ నిధుల్ని, ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగపరుస్తూ, మాది మా ఇష్టం, నేనే కింగ్ 30 ఏళ్ళ వరకు అనుకునే తలంపుతో వెళుతూ ఎంత చేశారు. కానీ మొన్న అలా చేయలేదే ముఖ్యమంత్రి గారు. సింపుల్గా ఎండలో కనీసం ఒక నులక మంచం మీద కూర్చొని అక్కడ చెప్పి వాళ్ళ అకౌంట్స్లో వేసేసారు, అయిపోయింది. పైసా ఖర్చు లేకుండా. అది కదా అక్కడ ప్రభుత్వం అంటే. అయింది పోని. పైగా ఆయన వయసు ఎంత? ఆయన ఏం కుర్రోడు కాదే, 75 ఏళ్ళ వయసువాడు ఆయన ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి. నీ వయసు ఎంత? నీకు అన్ని ఫ్యాన్లు, కోళ్ళు, పెద్ద టెంట్లు, భారీగా వచ్చిన వాళ్ళకి భోజనాలు, ఇవన్నీ అమ్మడివి, నీ పాకెట్లోంచి ఇవ్వలే, నీ ఆస్తులు అమ్మితే ఆలే. సో ఇట్లా మొత్తం చేశారు. అది సక్సెస్ అయిపోయింది. ఇంకేముంది? ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకొస్తుంటే కడుపుమంట కదా, విమర్శించడానికి ఏముంది? సో వాళ్ళు పర్టికులర్ ఛానల్లోనూ పర్టికులర్ పేపర్లోనూ ఊదరగొడుతూ ఇక్కడ బస్సులు పథకాలు బాగాలేవు, వాళ్ళు అడిగితే టికెట్ ఇస్తున్నారు, ఇస్తున్నారు. ఇక్కడే
చంద్రబాబు నాయుడు గారు యొక్క ముందుగానే ఆలోచన మనం ఆయన ఎంత బాగా ఆలోచిస్తాడంటే ఇక్కడ ఏం చేశారు, జస్ట్ 0 టికెట్ ఇస్తున్నారు ఇక్కడ కూడా. ఎస్. బట్ అక్కడ 0 టికెట్ ఇస్తూ ఈ సర్వీస్కి, ఈ జర్నీకి ఎంత నీకు సేవ్ అయింది కూడా అందులో చూపిస్తున్నారు. ఎస్. ఇక్కడ ఓన్లీ 0 టికెట్, బట్ అక్కడ దీనివల్ల నువ్వు ఎంత లబ్ధి పొందావని ముందే చూపిస్తున్నాడు ఆయన, నీ కుటుంబానికి ఎంత ఇది. బట్ మొన్న కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసింది, ఒక్కొక్క కుటుంబానికి యావరేజ్గా 800 రూపాయల చొప్పున లబ్ధి పొందారు అని. అంటే ఇన్ని కోట్ల మందిలో. సో అక్కడ ముందే చెప్పేస్తుంది నీకు ఎంత, నువ్వు దీనివల్ల ఎంత సేవ్ అయ్యింది అని, ప్రతి మహిళకి కూడా. మరి అది అయ్యిందిగా, 6లో 3 ఇక్కడే కనబడుతున్నాయిగా. అవును, కొట్టొచ్చినట్టు రీసెంట్గా జరిగిన వాటిలో బాగా బొమ్మ కనబడుతుందిగా. ఇంకేం కావాలి? అయినా కూడా యాంటీగా విమర్శిస్తే ఏం చేయాలి? ఒకసారి ఎక్కి చూపించు. ఇప్పుడు గతంలో మేము చదువుకునే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇలాగే ముఖ్యమంత్రితో ముఖాముఖి అని ప్రోగ్రాం ఉండేది. అప్పుడు ఈ ప్రైవేట్ ఛానల్స్ అంత ఉండేవి కాదు, సప్తగిరి ఏదో ఛానల్ ఉండేది. అప్పటికి ఇంకా ఈటీవీ, టీవీ9 వచ్చినట్టున్నాయి ప్రైవేట్ ఛానల్స్ కొన్ని. బట్ అది గవర్నమెంట్ ఛానల్ కాబట్టి DD8లో ముఖ్యమంత్రితో ముఖాముఖి ఉంటే వెంటనే రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉండేవారు. ఆయన డ్రైల్ చేసి, చూడండి నేను ఇన్ని కాల్స్ చేస్తున్నా కలవట్లేదు, ఇదంతా ముఖ్యమంత్రి ఆడుతున్న నాటకం అన్నట్టుగా ఆయన ఏదో విమర్శించారు. అలాగే మీరు కూడా బస్సు ఎక్కి నాకు డబ్బులు అడిగారు, నా దగ్గర టికెట్ తీసుకున్నాడు అని ప్రూవ్ చేయండి. అప్పుడు మీ వెనక ఎలాగో రెడీగా 3 కెమెరాలు ఉంటాయి కదా, రకరకాల యాంగిల్స్ లో మీతో పాటు యాక్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, పెయిడ్ ఆర్టిస్టులు, వాళ్ళతో పెట్టుకుని ప్రూవ్ చేయండి. అలా కాకుండా మీరు ఎక్కకుండా మీరు బస్సు ఎందుకు ఎక్కుతారు? మీరు పేదవాళ్ళు కాదుగా బస్సు ఎక్కడానికి. మీకు ఒక కాన్వాయ్ స్పెషల్, దానికి ఒక గన్ మ్యాన్, సెక్యూరిటీ వాడు, డ్రైవర్ అందరూ ఉంటారుగా, పిఏలు గిఏలు. సో ఎక్కడ కాబట్టి మీకు ఆ వాల్యూ తెలియదు, విమర్శించేస్తారు. మీరు ఎక్కాలి, విమర్శించాలి కదా. ఇప్పుడు ప్రతి బస్సులో కూడా ఎంత ఎటకారం అంటే, ఈ రోజుకి కూడా కండక్టర్ వెనక సీట్లో ఎమ్మెల్యే, ఎంపీ అని రాసి ఉంటుంది. ఎమ్మెల్యే, ఎంపీలు ఈ రోజుల్లో ఎవరండి బస్సు ఎక్కుతున్నారు? వాళ్ళకి కేటాయించాల్సిన అవసరం ఉందండి. అలాగా మొత్తం మీద ఆ విధంగా అలా విమర్శించే వాళ్ళకి సుజాత గారు, మాజీ మంత్రి సుజాత గారు, పీతల సుజాత గారు మంచి కౌంటర్ ఇచ్చారు. అమ్మా, మీరు విమర్శిస్తున్నారు మీ ఛానల్లో, మీ పేపర్లో, తప్పులేదు, మీరు రండి, ప్రూవ్ చేయండి. మీకు కావాలంటే బంపర్ ఆఫరు, మీరు పులివెందుల నుంచి అమరావతికి రండి, మీరు ప్రూవ్ చేయండి, మీకు బంపర్ ప్రైజ్ మనీ కూడా ఇస్తామని చెప్తుంది ఆవిడ. మరి ఆఫర్ స్వీకరిస్తారా లేదా అనేది వాళ్ళు నెక్స్ట్ స్టేట్మెంట్లో చెప్పాలి. లేదా వాళ్ళ తరపున ఎవరో ఒకళ్ళతో పుచ్చుకున్న వాళ్ళు, మాజీ మంత్రులు ఎవరో ఉంటారుగా, వాళ్ళు కూడా వెంటనే రేపు కౌంటర్ వేస్తారేమో, ప్రతి కౌంటర్ వేస్తారేమో. లేదా మీకు అరే వీళ్ళు ప్రతిదానికి సక్సెస్ అయిపోతున్నారే, ఎలా చేయాలని అనుకుంటారు. ఇప్పుడు అదొక్కటే కాదు కదా, ఒకవైపు పోలవరం స్టార్ట్ అయింది, మరోవైపు 17,000 కిలోమీటర్ల రోడ్లు మరమ్మతులు పూర్తి చేశారు. ఒకవైపు కంపెనీలు వస్తున్నాయి, పనులు జరుగుతున్నాయి, ఇంకేం కావాలి? ఉన్న కంపెనీలు కూల్చేసి అక్కడ ప్రజావేదికలు కూలగొట్టేసి మీరు వెళ్ళిపోండి వెనక్కి అని చెప్పేది ఏం లేదుగా. చూద్దాం మరి ఈ కడుపు మంట ఇంకెన్నాళ్ళు కొనసాగుతుందో. లెట్ us వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ.